రంగారెడ్డి జిల్లా కట్తాల్ మండల పరిధిలోని పొలాలలో నుండి 765 బీదర్ టు మహేశ్వరం హైటెన్షన్ లైన్స్ ను వేస్తున్న సందర్భంలో మొదటి అలైన్మెంట్ ను మార్చి కొంతమందికి అనుకూలంగా ఉండడం కోసం దాన్ని రద్దు చేసి సెకండ్ అలైన్మెంట్ ను కొనసాగిస్తున్నారు. ఈ లైన్ రైతుల పాలిట ఉరితాడుగా మారుతుందని, మా పొలాల నుండి ఈ విద్యుత్ మార్గం వెళ్లడానికి వీలు లేదని స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో బాధితులు, రైతులందరూ 7వ రోజు చేరుకున్న రిలే నిరాహార దీక్ష. నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి స్థానిక ప్రజాప్రతినిధుల వైఖరి. అలాంటి భూములు కొల్లగొట్టాలంటే, అలాంటి భూములు వాళ్ళ చేతులకు రావాలంటే మా మాట వినకపోతే మీరు ఎలా నష్టపోతారన్న ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధితో, అక్కడ ఉన్నటువంటి మరి బడా వ్యాపారులతో కుమ్మక్కై ఈ డీజీఎం సంతోష్ పనికిరాని విధవ మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాం. కాబట్టి ప్రతినిత్యం ఈ పోరాటం చేస్తే ఖచ్చితంగా ఒక తెలంగాణ ఉద్యమం ఇదే గడ్డ మీద, ఇదే వేదిక ద్వారా, అక్కడ జనుల సమ్మె ద్వారా మనము ఆనాడు 2009లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి ఆ రోజు మనము తెచ్చుకున్నాం తెలంగాణని. ఆ మాట ఇప్పించుకున్నాం. 2013లో అది సాకారమైంది. అలాగే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కర్తాల్ గ్రామము, ఆ మండలంలో మరి ఒక మండల కేంద్రంగా మనం ఉన్నాం. 2017లో తెలంగాణ వచ్చిన తర్వాత కర్తాల్ మండల్ ఉద్యమం మొదలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇదే గడ్డ మీద మరి ఆనాడు ఆ రోజు 2017లో మరి రీలే నిరాహార దీక్షలు చేసి కర్తాల్ మండలాన్ని కూడా సాధించుకున్నాము. మరి ఈ రోజు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత, కర్తాల్ మండల్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో, మనకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆవేదనతో మరి ఈ రోజు 2025లో